మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. విజయవాడలోని దేవాలయాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే శివాలయాలకు కూడా ఎంత ఫేమస్ కలిగిన వన్ టౌన్ శివాలయం ఉందో అంతే ప్రాముఖ్యత కలిగిన మొగల్రాజపురంలో ఉన్న శివగిరి దగ్గరికి మనం వచ్చాము. దాదాపు 100 మెట్లెక్కి పైకి రావాలి. దారి మధ్యలో మనకి గోశాల, గోమాతలు కనిపిస్తాయి. అలాగే ఆ తర్వాత మనకి సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం శివాలయం దగ్గరకు వచ్చేసాము అనమాట. శివగిరికి వచ్చేసాము. ఒకసారి చూడండి, నందీశ్వరుడు, అలాగే శివలింగము. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి బాహుబలి శివలింగం అని కూడా చెప్తూ ఉంటారు. ఇది దాదాపు 17 సంవత్సరాల క్రితం 36 అడుగులతో నిర్మించబడిన ఈ శివలింగాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రతి శివాలయంలో జరిగే అభిషేకాలు, అలాగే ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి పూజ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి చాలా విశిష్టత ఉంది. శివరాత్రి రోజైతే వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఈ శివుడికి పూజలతో పాటు, అలాగే అర్చనలతో పాటు ఇక్కడ శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి కూడా వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. ఇంకా ఈ శివగిరి ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు ఏర్పాటు చేయాలనిపించింది, ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము, ప్రతి ఇయర్ కూడా ఎలాంటి అభిషేకాలు జరుగుతాయనేది కూడా మనం తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు శాస్త్రి గారు. శాస్త్రి గారితో మాట్లాడదాం. శివగిరి మల్లికార్జున శాస్త్రి గారు ఉన్నారు. మరి ఈ శివగిరికి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము. సార్, శివగిరి శివాయ నమః. ఇది విజయవాడ నగరం నడిబొడ్డున మొగల్రాజపురంలో కొండ మీద శ్రీ శివగిరి క్షేత్రం 17 సంవత్సరాల క్రితం మహాశివరాత్రి రోజు ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది 36 అడుగుల ఎత్తుగల పంచముఖ శివలింగము. దీని చుట్టూ 12 జ్యోతిర్లింగములు కలవు. ఇక్కడ శ్రీచక్రాకారంలో అష్టాశక్తి పీఠం కూడా కలవు. భక్తులు విరివిగా ఇక్కడ వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం ప్రదోష వేళ ప్రాతకాలంలోనే రుద్రాభిషేకము, గోపూజ, గణపతి హోమము, తర్వాత రుద్రాభిషేకము, రుద్రహోమము విశేషంగా జరుగుతాయి. ఆ రోజు 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ప్రదోష పూజ మరియు 6:30 గంటలకు హిమాలయ నాగసాధువులచే, అఘోరాలచే చితాభస్మాభిషేకంతో విశేషంగా స్వామివారికి అభిషేకము, కపాలహారతి ఇవ్వడం కూడా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాను. మల్లికార్జున శర్మ, శివగిరి క్షేత్ర స్థాపకులు. ఓకే సార్, ఒక ఇంటిని నిర్మించాలంటేనే ఫ్యామిలీ అంతా ఒకే మాట మీద ఉండాలి, ఎన్నో ఇయర్స్గా ప్లానింగ్ ఉండాలి. అలాంటిది మీరు ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించడము, 36 అడుగుల శివలింగాన్ని నిర్మించడం అంటే అది చిన్న విషయం కాదు, అది సాధ్యం కాదు. నిజంగా అది శివేచ్ఛ అంటారు కదా, అలా ఏమన్నా అసలు ఎందుకు అనిపించింది, దీనికి వెనక ఎవరున్నారు, ఏంటి అసలు దీని కథ ఏంటి? నా ముందు వెనక పరమేశ్వరుడు ఉన్నారు. ఆయన స్వప్నాల సాక్షాత్కార ప్రకారంగా ఈ నిర్మాణం చేయడం జరిగింది. నా స్వార్జితమైన ధనంతో ఇవన్నీ నిర్మాణం చేయడం జరిగింది. మీకు అప్పట్లో జరిగిన ఏదైనా చిన్న అంటే చాలా జరుగుతాయి కదా, అలా ఏమన్నా? రకరకాల పార్టీలు, రకరకాల వ్యవస్థలు ఉంటాయి. వాళ్ళందరినీ అధిగమించి పరమేశ్వరుడు నా తోడై ఉన్నాడు కాబట్టి ఎవరు ఏం చేయలేరు. భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఇవన్నీ చేయడం జరిగింది. శివరాత్రి రోజు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి మీరు వివరించారు. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు అనేవి జరిగాయి? భక్తులకు వాటర్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఈ ఎండకి ప్రాబ్లం లేకుండా షామ్యానాలు వేయడం కానీ, తీర్థప్రసాదాలు సమృద్ధిగా అందజేస్తాం. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 1 గంట సమయం వరకు కూడా అన్నప్రసాదాన్ని ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం రమారమ్మి 1,50,000 భక్తులు, శివభక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. 1,50,000 మంది వస్తూ ఉంటారా సార్? కింద ఉంది కదా ఒక గోశాల ఉన్నట్లుంది, అక్కడికి కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే మనకి కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి సార్, దాని గురించి ఏంటి? కార్తీక మాసంలో ప్రతిరోజు అన్నప్రసాదం సుమారు 1000 మంది శివభక్తులకు అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే అక్కడ రుద్రహోమం, రుద్రాభిషేకము, ప్రతిరోజు శివ కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది విశేషంగా.
ఈ శివాలయం గురించి అంటే మేము ఎప్పుడు చూస్తూ ఉంటాము. చాలామంది కూడా బాహుబలి శివలింగం అంటాం వింటూ ఉన్నాం మేము. సో ఏంటి అసలు ఈ కథ ఏంటి? ఏం తెలుసుకోవాలి ఒకసారి, అలాగే వ్యూవర్స్ కూడా చూపించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం జరిగింది గురూజీ. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి చుట్టుప్రక్కల విజయవాడలో ఏ చిన్న హౌస్ అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, మాల్సే కాదు, ఒక చిన్న హౌస్ కూడా ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ శివుని దర్శనంతో పాటు మన ఇక్కడ వచ్చిన ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఆహ్లాదకరమైన అనుభూతిని కూడా 100% పొందుకోవచ్చు. మనం పైకి స్టెప్స్ ఎక్కి రావడానికి దగ్గర ఒక 100 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఆ కష్టం అంతా ఇక్కడికి రాగానే, శివయ్యని చూడగానే పోతుంది. అలాగే ఇవన్నీ చూడగానే, ఈ క్లైమేట్ చూడగానే, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం చూడగానే మనసుకి చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది. ఒకసారి ఈ వీడియో చూసిన వాళ్ళు, ఈ శివగిరి క్షేత్రానికి ఇప్పటి వరకు రాని వాళ్ళు, అలాగే 36 అడుగుల ఈ శివయ్యని చూడని వాళ్ళు తప్పకుండా రండి. అలాగే శివయ్య ఆశీస్సులు పొందుకోండి. ఒకసారి విజిట్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అంత బాగుంది. దీని స్పెషాలిటీ ఏంటండి? సప్తరజోత్తమో గుణాలకు ప్రతీకగా 3 ఓంకారాలను ప్రతిష్ఠ చేయడం జరిగినది. ప్రతి మనిషి జీవితంలో సప్తరజోత్తమో గుణాలు ఉంటాయి. ఇవి మానవ జీవితంలో అత్యంత ప్రభావితం చేస్తాయి. దానికి ప్రతీకగా ఈ త్రికోణాకారంలో ఈ ఓములను ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గర కూడా ఒకవైపే కనిపిస్తుంది మనకి, ఇక్కడ మనకి త్రికోణ ఆకారంలో కనిపిస్తుంది. అంటే ఆ త్రికోణ ఆకారంలో మీరు నిర్మించాలని పెట్టారా, లేకపోతే దీనికి ప్రత్యేకత ఏమైనా ఉంటుంది? సప్తరజోత్తమో గుణాలు అనేవి మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇవి కీలక ఘట్టాలవి కాబట్టి వాటికి ప్రతీకగా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. 100 సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరని విధంగా అలాంటి స్టీల్ పేరేంటో గుర్తుందా? SS 304 ప్యూర్ స్టీల్. దాన్ని ఉపయోగించి దాని మెటీరియల్ తీసుకొచ్చి, ఓకే, బాంబే నుంచి తీసుకొచ్చారు. అంటే ఎంత ఇష్టంతో చేశారో చూడండి. అలాగే దానికి సంబంధించిన కష్టం కూడా అంతే ఉంది. దాని ప్రతిఫలంగా ఇప్పుడు 1,50,000 మంది భక్తులు శివగిరికి రావడం, ప్రతి సంవత్సరం కూడా శివగిరికి వచ్చి ఇక్కడ రకరకాల పూజలు జరిగాయి. అలాగే విశిష్టమైన అభిషేకాలు జరుగుతాయి. అవన్నీ కూడా పూర్తి చేసుకొని జాగారం కూడా చేస్తారు. అర్ధరాత్రి వరకు ప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంటుందండి. అంటే ఉదయం నుంచి కూడా రాత్రి వరకు, అంటే తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా, అంటే చాలామంది జాగారం చేయాలి. అలాగే జాగారంతో పాటు ఇలా ప్రసాద వితరణ కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. మరి 36 అడుగుల ఈ మహాశివలింగాన్ని దర్శించుకోవడంతో పాటు శివగిరికి కూడా రండి. మీరు ఏదైతే కొంచెం ఇక్కడికి రావడానికి ఆ రోజు చూసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే కింద నుంచి లైటింగ్స్ ఏర్పాట్లు ఉంటాయి. సో చాలామంది భక్తులు ఉంటారు. మనం పైకి వస్తున్నాం, కొండ ఎక్కుతున్నాం అనే అలసట కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా అందరితో పాటు వచ్చేస్తారనమాట. ఏడు పడగలు. ఈ రెస్ట్ పట్టకుండా కాపర్ పెట్టండి. ఈ 4 ఐరన్ అయితే రెస్ట్ పడతాయి కాపర్తో. అమ్మవారి మూల విరాట్కి ఎదురుగా, ఈ మూల విరాట్కి ఎదురుగా ఉంటుంది. ఇది 7 పడగలు కలిగిన అనంత శేషు అన్నమాట. ఇక్కడ రోజు నాగ సంచారం జరుగుతుంది, నాగ ప్రదక్షిణ. శివగిరి దగ్గరే గత 20 ఏళ్ళుగా, అంటే 17 ఏళ్ళైనా ఇది నిర్మించి, అంతకుముందు నుంచి కూడా ఇక్కడ శాస్త్రి గారి దగ్గర పనిచేస్తూ ఉన్న శ్రీనివాస్ గారితో మనం మాట్లాడదాం. ఆయన ఎక్స్పీరియన్స్, అంటే ఈ శివగిరి గురించి ఆయన దగ్గర చాలా అనుభవాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఏంటండి దీని ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏం లేదు మేడం. సార్కి ఇక్కడ ఒకళ్ళు తీసుకొచ్చి ఆంజనేయం బొమ్మ ఇక్కడ పెడదాం సార్, అక్కడ అంతా గోలగోలగా ఉందనంటే, ఆయనకి ఆ నైటు ఆంజనేయం బొమ్మని మేము బలవంతంగా ఎంతమంది 10 మంది తీసుకొచ్చినా రాలేదు పైకి. 17 మంది తీసుకొస్తే కానీ పైకి అక్కడ నిలబెట్టాము. నిలబెట్టిన తర్వాత మరుసటి రోజు ఆయనకి ఆ థాట్ ఏమనిపించిందో తెలియదు. అప్పటికప్పుడు అక్కడ గుడి కట్టాలి అని అనుకున్నారు. ఆ మరుసటి నుంచి శివరాత్రి 3 నెలల 16 రోజులు, నాకు బాగా గుర్తుంది, 3 నెలల 16 రోజులు ఉంది. దాంట్లో గుడి నిర్మించాలనుకున్నారు. అప్పటికప్పుడు మేడం ఇది దగ్గర 4.5 కోట్లు అయింది మేడం గుడి కట్టడానికి. A-Z ఒంటరిగా ఎవరిని డబ్బులు అడుక్కోకుండా. ఇప్పటికి ఎవరు నన్ను ఇచ్చానని చెప్పండి, ఎవరు అనరు. ఆయన ఒక్కడే లాయర్గా చేసి ఆయన సొంత మనీతో ఇది మొత్తం కట్టించారు మేడం. కట్టించిన తర్వాత ఇది మొత్తం ప్రాపర్టీ మొత్తం, అదిగాక తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయారు, కొంచెం దెబ్బతిన్నారు ఆయన. ఆ తర్వాత కూడా లేదు, వాళ్ళ అమ్మగారి పేరే గుడి దగ్గర పెట్టారు. ఆ అమ్మగారు ప్రత్యేకంగా పెట్టి ప్రతిది కూడా ఏదైనా చేస్తారు.
కానీ శివాలయంలో ఇక్కడ ఈ కొండ మీద ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు నైట్ 11:30కి భస్మాభిషేకం జరిగిద్ది. ఓన్లీ కాశీలోనే జరిగిద్ది, ఇంకెక్కడ జరగదు. అట్లాంటిది వాళ్ళ చేత పిలిపించి ఇక్కడ చేపిస్తారు మేడం. అది చూడటానికి కళ్ళు అసలు సరిపోదు మేడం, ఆ జనాలు సరిపోరు, కళ్ళు సరిపోవు. అన్నదానం జరిగిద్ది, అన్నీ జరుగుతాయి. కానీ అక్కడికి వాటికి చూడటానికి భయపడతారు మేడం. అంత ఇదిగా శివుని చూడాలంటే మూడో కన్ను తెరుస్తారు చూసారా, ఆ టైపులో ఉండిద్ది మేడం. బాగుంది. మేము ఎప్పుడు వచ్చినా అన్ని కోరికలు తీరుస్తారు దేవుడు. శివరాత్రి రోజు ఎట్లా ఉంటుంది? శివరాత్రి రోజు భోజనాలు పెడతారు, అన్ని లైట్స్ వేసి బాగా పూజ చేస్తారు నైట్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 1 year నుంచి వస్తున్నాము. ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము కాలేజ్ ఇక్కడి నుంచి వస్తాము. వస్తాం. గజేంద్ర మోక్షంలో మొసలి నోట్లో నుంచి నందీశ్వరుడి యొక్క పాదం బయటకు వస్తున్నట్టు పెట్టాం. ఇది గజేంద్ర మోక్షం. ముసలి తలలో నుంచి ఈ పాదం వచ్చినట్టు ఇది విశేషం. 12 feet అండి. ఇక్కడ కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని ఇక్కడ మళ్ళీ నందీశ్వరుని యొక్క శివుని యొక్క వాహనం కాబట్టి అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఒక పద్మంలో ఇది ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదే ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి సజ్జోజాతాది పంచముఖ శివలింగం కాబట్టి ఊర్ధ్వముఖంలో ఉన్నటువంటి శివుని యొక్క రూపు ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి కనబడుతుంది. చుట్టూతో నాలుగు ముఖాలు మాత్రమే కనపడతాయి. ఫ్లైట్లో తిరిగే వాళ్ళకి మాత్రం ఆ 5వ ముఖం కనపడుతుంది. అదే విశిష్టత. ఇది ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా శ్రీచక్ర ఆకారంలో కనిపిస్తున్న అష్టాదశ శక్తి పీఠాలు. ఇక్కడ చూడండి, మనకి చూపించే శ్రీచక్ర ఆకారం కనిపిస్తుంది చక్కగా క్లియర్ గా. మధ్యలో శివలింగం. భారతదేశంలో అష్టాశక్తి పీఠాలు ఉన్నాయి. వాటి యొక్క ప్రతిమల్ని ఇంటాక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ శ్రీచక్రాకారంలో ఈ అష్టాశక్తి పీఠాలని భక్తుడికి జీవితకాలంలో అష్టాశక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగములు ఒకే ప్రదేశంలో ఒకే చోట చూపించడానికి ఈ క్షేత్రాన్ని నిర్మాణం చేయడం జరిగింది. పైన ఎలా వస్తుందండి? పైన కూడా అదే శ్రీచక్ర ఆకారం కూడా వస్తుంది. ఓకే, ఇంకా నిర్మాణంలోనే జరుగుతుంది. అది కంప్లీట్ అయితే పూర్తిగా మనకి శ్రీచక్ర ఆకారం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. రాష్ట్రీ గారు, ఇక్కడ కొండ మీద వరకు దారి కనిపిస్తూ ఉంది, రోడ్లా ఉంది, ఏంటది? ఇప్పుడు మోడర్న్ ఫుడ్స్ ఎదురుగా ఉన్నటువంటి 5వ నెంబర్ బస్ రూట్లో మోడర్న్ ఫుడ్స్ ఎదురుగా ఉన్నటువంటి ఒక 320 గజాల స్థలాన్ని నేను పర్చేజ్ చేసి ఈ స్వామివారి సేవకు అంకితం చేయడం కోసం అక్కడి నుంచి లిఫ్ట్ ఆ ర్యాంప్ మార్గం ద్వారా ఈ వెహికల్స్ కూడా పైకి వచ్చేటట్టు ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలో సన్నాహాలు జరుగుతాయి. దానికి ప్రారంభం కూడా అయినట్లే కనిపిస్తుంది. చక్కగా అన్నీ క్లియర్ చేశారు, చెట్లు అవన్నీ జంగిల్స్ అన్ని క్లియర్ చేసేసి దానికి సంబంధించిన ఫెన్సింగ్ కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. వేసామండి. అవన్నీ ఈశ్వర సంకల్పంతో ఇవన్నీ జరుగుతాయి. త్వరలోనే ఇవన్నీ సాధ్యపడతాయి. ఈ ఓల్డేజ్ పీపుల్ కూడా ఈజీగా ఈ శివగిరి క్షేత్రాన్ని దర్శించడానికి ఎంతో శ్రమ కూర్చి ఈ విధమైన విధానాన్ని అమలు చేస్తూ ఈ శివగిరిని చేరుకునే మార్గంగా నేను చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను. ఇక్కడ ఆ శివలింగానికి చితాభస్మాభిషేకం విశేషంగా నాగసాధులచే, అఘోరాలచే, వివిధ అఖాడాల నుంచి వచ్చిన అఘోరాలచే విశేష ద్రవ్యాలతో శివరాత్రి రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఈ చితాభస్మాభిషేకము, కపాల హారతి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని దర్శించి తరించాలని మా యొక్క మనవి. 27 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి అయినా ఇక్కడ మళ్ళీ రాతి ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం పూజాధికారులు నిర్ణయం చేసుకోవడం కోసం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది గురూజీ. ఫస్ట్ కొంచెం కష్టం అనిపించినా కూడా ఇప్పుడు ఈ క్షేత్రానికి, దివ్య క్షేత్రానికి వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ మాకు చూపించిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. నార్మల్గా అయితే ఏదో చూసుకుంటూ వెళ్ళడం అలాగే అయిపోయింది, కానీ ఇన్ని ఇయర్స్ కూడా ఇలా రావడం అనేది నిజంగా చాలా సంతోషంగా అనిపించింది మాకు. వారికి, వారి ప్రతినిధులకి ఆ ఈశ్వర సంకల్పం చేత ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి రాగలిగారని నేను అనుకుంటున్నాను.
విజయవాడలో ఉన్న శివగిరి క్షేత్రంలో బాహుబలి శివలింగం చూసాం కదా. ఈ శివరాత్రికి జరిగే అన్ని అభిషేకాల్లో పూజల్లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే తప్పకుండా ఈ శివగిరికి రండి. ఈ బాహుబలి శివలింగాన్ని కూడా చూసినట్లుంటుంది. అలాగే ఇక్కడ నుంచి కనిపించే సిటీ మొత్తం విజయవాడలో ఏమేమి ఎక్కడున్నాయి, అలాగే మన ప్రకాశం బ్యారేజ్తో పాటు అమ్మవారి గుడితో పాటు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంత సుందరంగా ఉంది, అంత బాగుంది. ఇంకా శివుణ్ణి దర్శించుకోగానే కలిగే ప్రశాంతత ఇంకా వేరే చెప్పక్కర్లేదు. అంత హాయిగా ఉంది, అంత సంతోషంగా ఉంది. మనసులో ఉన్న భారం అంతా తీరిపోయినట్లుంది. తప్పకుండా రండి మీరు కూడా ఈ బాహుబలి శివలింగంగా పేరుగాంచిన 36 అడుగుల శివగిరి క్షేత్రంలో ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోండి. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.